నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన పార్టీలో ఒక విధమైన జోష్ కనిపిస్తోంది. ఒక్కొక్కరిగా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్‌లోకి రావడం పార్టీ కార్యకర్తల్లో కూడా ఉత్సాహాన్ని నింపుతుంది. నిన్నగాక మొన్న మచిలీపట్నం ఎమ్మెల్యే వల్లభనేని బాలశౌరి పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. పార్టీలోకి రావడాన్ని కన్ఫర్మ్ చేశారు. అలానే కొణతాల రామకృష్ణ కూడా జనసేన బాట పట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా జానీ మాస్టర్, డాన్స్ మాస్టర్ జానీ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఆయన ఒక డాన్స్ కొరియోగ్రాఫర్గా పాపులర్ అయినటువంటి వ్యక్తి. అదే నేపథ్యంలో కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి బరిలోకి దిగాలని ఆశిస్తున్నటువంటి వ్యక్తిగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ కలిశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. భేటీ అవడం ద్వారా పార్టీలోకి పవన్ కళ్యాణ్ ఆయన ఆహ్వానిస్తూ కండువా కప్పినటువంటి పరిస్థితి. అలానే రాబోయేటువంటి రోజుల్లో పార్టీకి మరింత సేవలు అందించడానికి జానీ మాస్టర్ సిద్ధంగా ఉన్నారనేటువంటి సంకేతాలని చాలా స్పష్టంగా జనసేన క్యాడర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. జానీ మాస్టర్కి సంబంధించి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇటీవల కాలంలో కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి హరిరామ జోగయ్య గారు ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. ఆ లిస్ట్లో జానీ మాస్టర్ పేరు కూడా ఉంది. పార్టీలో చేరకపోయినా కానీ పార్టీ సానుభూతిపరుడుగా తన సొంత నియోజకవర్గంలో పట్టున్నటువంటి నాయకుడిగా అవడానికి అవకాశం ఉంది జానీ మాస్టర్ అనేటువంటి రీతిలో ఆ లిస్ట్లో జానీ మాస్టర్ పేరు కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ చేరిక కొవ్వూరు సీట్ని ఆయనకి అందిస్తుందా అనేటువంటి చర్చకి ప్రాణం పోసినటువంటి పరిస్థితి. తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీని బలోపేతం చేసేటువంటి క్రమంలో అనేక మంది నాయకుల్ని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ చేరికను కూడా చూడాల్సి ఉంటుంది. అతి త్వరలోనే తన నియోజకవర్గం విషయంలో కానీ, అలానే తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నటువంటి విషయాలపైన కానీ జానీ మాస్టర్ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే జనసేన పార్టీలో ఉన్నటువంటి కేడర్లో మాత్రం ఈ పరిణామాలు ఉత్సాహం నింపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అతి త్వరలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. అది కూడా రాయలసీమ జిల్లాల్లో కానీ, నెల్లూరు జిల్లాలో కానీ ఈ యాత్ర సాగించేటువంటి అవకాశం ఉంది. అదే క్రమంలో ఒక భారీ బహిరంగ సభకి జనసేన పార్టీ రూపకల్పన చేస్తుంది. ముఖ్యంగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్టీలో చేరిక సందర్భంగా ఈ సభ ఉండేటువంటి అవకాశం ఉంది. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కానీ, లేదా మచిలీపట్నంలోనే కానీ ఈ సభ నిర్వహించేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు విశాఖలో అనకాపల్లి నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి కొణతాల రామకృష్ణ చేరిక సందర్భంగా కూడా ఒక భారీ బహిరంగ సభ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నిటిపైన కసరత్తు చేసేటువంటి క్రమంలో మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ బస చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది నాయకులు ఆయనతో టచ్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో జానీ మాస్టర్ చేరిక జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది.